అది ఈ నెక్స్ట్ ఇయర్లో. అవును సార్, ఖచ్చితంగా మనకి. ఓకే, ఓవరాల్గా సార్ ఇప్పుడు నిఫ్టీ బ్రాడర్గా చూస్తే పెద్దగా పెరగలేదు. నిఫ్టీ నెక్స్ట్ 50 ఒక 7% 8%, నిఫ్టీ 500 ఇండెక్స్ కూడా లేదు. సెన్సెక్స్ నిఫ్టీ రెండు మాత్రమే పెరిగాయి. ఈ 30 స్టాక్స్ 50 స్టాక్స్ పెరిగాయి, కానీ బ్రాడర్ మార్కెట్లో గెయిన్స్ లేవు. బ్రాడర్ మార్కెట్స్ కూడా పెరుగుతాయా రాబోయే రోజుల్లో? సార్ బ్రాడర్ మార్కెట్స్ ఎక్కువ పెరిగి నిఫ్టీ కంటే అవుట్ పర్ఫామ్ చేస్తాయా? సార్ బ్రాడర్ మార్కెట్ ఎందుకు పెరగలేదని చెప్తాను సార్. అన్నీ వచ్చి ఎనార్మస్ రిటర్న్స్ ఇచ్చేసింది సార్. కోవిడ్ టైం నుంచి ఒక్కొక్క స్టాక్ వచ్చి ఎన్నో స్టాక్స్ వచ్చి ₹1 ఉండే స్టాక్స్ మీరు చూడండి. సుజలాన్ ₹1 ₹2 ట్రేడ్ అయిన స్టాక్స్ ఎంతకు వెళ్ళింది? ₹80 వెళ్ళింది. అలాంటి ఎన్నో స్టాక్స్ అన్నీ కూడా బాగా పెరిగింది. పెరిగి మంచి రిటర్న్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు అదే అన్నీ ఒక ఆల్ట్ అయి ఉంది. ఓకే, ఎందుకంటే చూడండి, ఎకనామీ అన్నీ బాగుంది, అన్ని రిజల్ట్స్ బాగుంది కాబట్టి నిఫ్టీ బాగుంది. ఎప్పుడు నిఫ్టీ కానీ తేడా వచ్చి పడుకునిందంటే, అంటే ఏదైనా ఒక బ్యాడ్ న్యూసో టోటల్గా బేర్ మార్కెటో, మన ఇండియన్ మార్కెట్ బేర్ మార్కెట్లో వెళ్ళదు ఇప్పట్లో. ఎందుకు? ఎకానమీ బాగుంది, అన్ని డిజిటల్, అన్ని డెవలప్మెంట్. అమెరికా నుంచి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా. అసలు మన అమెరికానే వద్దంటున్నారు కదా మన వాళ్ళు. అసలు మోడీ గారు అమెరికా ఉందా లేదా అని కూడా మర్చిపోయాడు. ఎందుకంటే దాని మీద డిపెండ్ అయి ఉన్న ఐటీ, ఫార్మా ఇవన్నీ సెక్టార్స్ ఉన్నాయి కదా. లేదు సార్, ఆయన ఇప్పుడు ఇంత ముందైనా కమెంట్స్ చేసేవాళ్ళు, ఏదో ఎవడో మొరుగుతున్నాడు అని చెప్పి అలా అయిపోయింది. ఎందుకంటే అలవాటు అయిపోయింది. మన కన్జంప్షన్ ఒకటి ఎనఫ్, అంతే. మన కన్జంప్షన్ మనకు చాలు, అలా ఉంది. మోడీ గారు ఇప్పుడు సార్ మన వాళ్ళకి చాలా మందికి ఎఫెక్ట్ అయింది, ట్రంప్ వల్ల చాలా మందికి ఎఫెక్ట్ అయింది. అయినా కూడా దాంట్లోంచి మళ్ళీ మనం బయటికి రావాలని వేరే దేశాలతో టైఅప్ పెట్టుకొని ఎన్నో చేస్తున్నాం. కాబట్టి ఈ 3 years ట్రంప్ ఉన్నంత వరకు ఇలాగే ఉంటుంది సార్. ఉన్నా కూడా మన ఎకనామీకి ఎటువంటి డోకా ఉండదు. ఇంకా మంచి మంచి నెక్స్ట్ చూడండి, ఎన్ఎస్సి ఐపీఓ రాబోతుంది నెక్స్ట్ ఇయర్. ఇట్స్ అ వెరీ గుడ్ న్యూస్. అది చాలా మంచి పరిణామం స్టాక్ మార్కెట్కి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఐపీఓ కంటే ముందే అన్లిస్టెడ్ షేర్సే తీసుకోవాలా ఎన్ఎస్సి లాంటివి? ఎన్ఎస్సి అన్లిస్టెడ్ అయితే నేను సజెస్ట్ చేస్తాను, మిగతాది నేను సజెస్ట్ చేయను. ఎందుకంటే ఎన్ఎస్సి మూసేయడు, మిగతా వాడు మూసేస్తాడో ఉంటాడో తెలియదు. ఎన్ఎస్సి మూసేస్తాడా? మూసేయడు, బట్ చాలా ఎక్కువ రేట్ మూసేయడానికి. ఇప్పుడు టాటా క్యాపిటల్ ఎవరో చాలా మంది అన్లిస్టెడ్ షేర్ తీసుకొని లాస్ పోయినారు కదా సార్. నేను చెప్పేదేనండి, ఎవరైనా నన్ను సజెస్ట్ చేస్తే నేను ముందే రిస్క్ అని చెప్పేస్తాను. బాబు నీ ఎన్ఎస్సి నేను రికమెండ్ చేస్తున్నాను, మిగతా ఏది లేదు. ఐపీఓలో చాలా వేలం వెర్రి ఎక్కువైపోయింది. అంటే గ్రో ఐపీఓ చూసినా, చూసినా చూడండి, మనం కూడా ఎంతో మంది మనల్ని అడుగుతున్నారు, కొంటున్నారు. అది అలాట్మెంట్ కాకుండా చేంజ్ చేసి కొంటున్నారు. ఓలా ఎలక్ట్రికల్ 100 నుంచి 40 పడిపోయింది. రీసెంట్గా కూడా 50 నుంచి 40. రీసెంట్గా ఒక అతను దుబాయ్లో ఉన్నారు, ఒక డాక్టర్ గారు. ఆయన వచ్చి గ్రో అడిగారు నన్ను. నేను ముందే రిస్క్ చెప్పాను, సార్ గ్రో వస్తుంది 7,000 crores ఇది, బట్ నేను ఎన్ఎస్సి సజెస్ట్ చేస్తున్నాను. అతను నన్ను సజెషన్ అడిగాడు. అప్పుడు నేను చెప్పాను, అతను అన్నాడు లేదు సార్ నేను ఎన్ఎస్సి వెళ్తాను, గ్రో కూడా వెళ్తాను సార్ అన్నాడు. గ్రో ఒక 10,000 మనం ఇప్పించాం అన్లిస్టెడ్. 125కో ఎంతో 130కి ఎంతో ఇప్పించాం. 180 దాకా వెళ్ళింది. బట్ అయితే ఏం ఒక వీళ్ళంటే దాన్ని ప్రాఫిట్స్ని చూడగలరే కానీ అమ్ముకోలేరు. 6 months దాకా వరకు పీరియడ్ అది గాల్లోనే ఉంటుంది ఆ ప్రాఫిట్స్. మంది అని అనుకోవచ్చు, అంతవరకే. టైంకి అందరూ ఎగ్జిట్ అయిపోతున్నారు కదా అది. కాబట్టి ఇంకోటి అయితే బట్ గ్రో వచ్చి మంచి ఇప్పుడు మనకి అన్నిటికీ కాంపిటీషన్గా వచ్చింది. చాలా స్లోగా వచ్చినా కూడా మంచి డెవలప్మెంట్ అయ్యి ఉంది మన ఇండియాలో గ్రో యాప్. ఐపీఓలో ఓన్లీ లిస్టింగ్ గెయిన్స్ వరకు చూసుకోవాలి, అన్లిస్టెడ్ కాకుండా ఐపీఓ అప్లై చేసి వస్తే లిస్టింగ్ గెయిన్స్ తీసుకొని బయటపడాలి, అంతేనా? ఎన్ఎస్సి మాత్రం అలా అనుకోకూడదు. లాంగ్ టర్మ్ ఎన్ఎస్సి ఇప్పుడుండే యంగ్ జనరేషన్స్కి చెప్తున్నాను, మీరు ఐపీఓ వచ్చిన తర్వాత కూడా కొనుక్కోండి. మీరు ఎంత మీ ఉద్యోగంలో సంపాదిస్తారో దానికి 100 రెట్లు ఎన్ఎస్సి మీకు ఇచ్చేస్తుంది. 25 yearsలో మీ పిల్లలు
మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఓకే అంతే. ఎన్ఎస్సి గోల్డ్ అంతే. ఇట్స్ అల్టిమేట్. దానికి ఎవరు ఎన్ని వంకలు పెట్టినా కూడా ఏం లేదు.